సో దీంతో క్యాలిపర్స్ అనేది నిసాన్ క్యాలిపర్స్ యూస్ చేస్తున్నారు. సో నిసాన్ అనేది చాలా ప్రీమియం బైక్స్లో యూస్ చేస్తారు. సో అందరూ సిటీలో రైడ్ చేసేటప్పుడు దీనికి హీటింగ్ ఇష్యూ వస్తుందేమో అనుకుంటారు. ఒకసారి పుల్ చేస్తాను, ఎంత బాగా పుల్ అవుతుంది చూడండి. ఈ బైక్లో నాకు నచ్చింది మెయిన్ విషయం అంటే సస్పెన్షన్. బైక్ అనేది మీరు సిటీకి యూస్ చేస్తే మీకున్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమంటే, ఇప్పుడు ఎవరు ఆర్ఎస్ కొనుక్కోవాలి, ఎవరు హైనస్ కొనుక్కోవాలి చెప్తాను. నన్ను అందరూ అడుగుతారు, అన్న హోండా హైనస్ ఎందుకు కొనుక్కున్నారు, ఆర్ఎస్ ఎందుకు కొనుక్కోలేదని. సో ఈ వీడియోలో నేను ఆర్ఎస్ ఎందుకు చూస్ చేసుకోలేదు, హోండా హైనస్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని మీకు ప్రాక్టికల్గా చెప్తాను. సో ఇది హోండా CB350 RS, ఇది 2026 మోడల్. సో వీటికి నేను ఆల్రెడీ ఒక ప్రైమరీ డిఫరెన్సెస్ వీడియో చేశాను, హోండా CB350 హైనస్ని, ఆర్ఎస్ని, అట్ ద సేమ్ టైం క్లాసిక్ని కంపేర్ చేస్తూ. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్ ద సేమ్ టైం కార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఈరోజు వీడియోలో హోండా CB350 RS యొక్క ప్రాక్టికల్గా సో ఎలా ఉంది, డిసైడ్ చేయడానికి ఎలా ఫీల్ అవుతుంది కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో దీనికి ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చి టైర్స్. సో టైర్స్ అనేది ఈ బైక్లో ఉన్న టైర్స్ 30% ఆఫ్ రోడ్కి సపోర్ట్ చేస్తాయి, 70% ఆన్ రోడ్కి సపోర్ట్ చేస్తాయి. కానీ హైనస్లో అయితే కంప్లీట్లీ ఆన్ రోడ్ టైర్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ 4 గిటర్స్. సో ఈ బైక్లో 4 గిటర్స్ అనేది కంపెనీకి వస్తుంది, హైనస్లో అయితే మీరు యాక్సరీగా ఫిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ అనేది స్పోర్టీ వర్షన్లో ఇచ్చాడు, హైనస్లో అయితే రౌండ్ షేప్లో ఇస్తారు కదా, క్లాసిక్ వర్షన్ అలా ఇచ్చాడు. సో నెక్స్ట్ అనేది ఈ హెడ్లైట్ కానీ క్లస్టర్ కానీ అంతా సేము. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ఈ హారన్స్. హోండా CB350 హైనస్లో అయితే డ్యూయల్ హారన్స్ ఇస్తారు, ఆర్ఎస్లో అయితే సింగిల్ హారనే, కానీ మీరు యాక్సరీగా ఫిట్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంజన్. సో ఇంజన్ అంతా సేమే, 348cc ఇంజన్, 21 bhp జనరేట్ చేస్తుంది, 13 mm టార్క్, అట్ ద సేమ్ టైం 5 స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS, ఇదంతా సేమే. హైనస్లో అయితే ఇంజన్ అనేది గ్లాసీ వర్షన్లో ఇచ్చారు, దీంతో అయితే పౌడర్ కోటెడ్ ఉంది కాబట్టి ఇది కొంచెం స్పోర్టీ వర్షన్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ కూడా అంతే, హైనస్లో అయితే క్రోమ్ షేప్లో ఉంటుంది, ఇక్కడైతే పౌడర్ కోటింగ్ కొట్టాడు కాబట్టి మీకు కొంచెం క్లాసిక్ స్పోర్టీ వర్షన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ లీవర్స్. సో ఇది హైనస్లో కానీ క్లాసిక్లో కొన్ని కొంచెం క్లాసిక్ లుక్ ఉంటుంది, దీంతో అయితే స్పోర్టీ లుక్ ఇచ్చారు. సో ఈ సపోర్టర్స్ కూడా అంతే, ఇవైతే హైనస్లో రాదు, ఈ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ఈ టైర్ యొక్క సైజు. ఇది 150 సెక్షన్ టైరు, 150/70 ఇంచెస్. టైర్ యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బోత్ ద టైర్స్ నాన్ రేడియల్ టైర్స్. CB350లో వచ్చే అన్ని బైక్స్లోనూ నాన్ రేడియల్ టైర్స్ వస్తాయి, రేడియల్ టైర్స్ రావు. సో ఇంకోటి ఏమంటే అన్ని మోడల్స్లో నిసాన్ బ్రేక్ క్యాలిపర్స్ ఇస్తారు. నిసాన్ అనేది చాలా ప్రీమియం బ్రాండ్, హోండా అనేది ప్రతి ఒక్క బైక్లో ప్రతి ఒక్క మోడల్లోనూ నిసాన్ క్యాలిపర్సే ఇచ్చాడు. సో ఇలా బ్యాక్ సైడ్ యొక్క టైర్ యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు స్టెబిలిటీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు సిటీలో కానీ హైవేలో కానీ కార్నర్ చేస్తే సో అది కూడా చాలా బాగుంటుంది, స్టెబిలిటీ బాగా ఇస్తుంది, మీరు స్కిడ్ గారు. సో బ్యాక్ సైడ్ కూడా అంతే, బ్యాక్ సైడ్ కూడా మీకు స్పోర్టీ వర్షన్లో ఈ బ్యాక్ లైట్ కానీ అట్ ద సేమ్ టైం ఇండికేటర్స్ కానీ ఇచ్చాడు. సో ఇక్కడైతే లైట్ ఉంటుంది, మీ నెంబర్ ప్లేట్ కనిపించేట్లుగా. సో ఇటువైపు కూడా సేమ్, ఇంజన్ అంతా సేమ్ ఉంటుంది అలానే షేప్లో. మీరు శారీ కార్డ్ కూడా మీకు స్పోర్టీ వర్షన్లో ఇచ్చాడు. ఇది మెయిన్ డిఫరెన్స్. గేర్ లివర్. హైనస్లో కానీ క్లాసిక్లో కానీ మీకు డ్యూయల్ షిఫ్టర్ ఉంటుంది, దీంతో అయితే సింగిల్ షిఫ్టర్ ఉంటుంది. మీరు డ్యూయల్ షిఫ్టర్ అయినా సింగిల్ షిఫ్టర్ అయినా మీరు సింగిల్ షిఫ్ట్తోనే చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం స్పోర్టీ వర్షన్ కాబట్టి మీకు సింగిల్ లివర్ ఇచ్చాడు, స్పోర్టీ నేచర్ చెప్పడానికి. ఇంకంతా సేమే, స్విచ్చెస్ సేమ్ ఉంటుంది, స్విచ్చెస్ క్వాలిటీ సేము, క్లస్టర్ ఇండికేటర్ సేము, ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ అనేది కొంచెం షార్ట్గా ఉంటుంది హైనస్తో పోలిస్తే. హైనస్ అనేది ఇంతవరకు వస్తుంది, ఆర్ఎస్ అనేది కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూర్చున్నప్పుడు కొంచెం బెండ్ అవ్వాలి. నేను ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పదండి టెస్ట్ రైడ్ చేద్దాము, వాటి గురించి ఎలా ఫీల్ అవుతుందో నేను చెప్తాను. సో ఇప్పుడు నేను కూర్చుంటే ఎలా ఫీల్ అవుతానో చెప్తాను. సో మీరు కూర్చుంటే పొజిషన్ అనేది ఇలా ఉంటుంది. హోండా CB350 హైనస్ యొక్క హ్యాండిల్ బార్ అయితే ఇంతవరకు వస్తుంది, ఈ హ్యాండిల్ బార్ అయితే కొంచెం షార్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం హైనస్ యొక్క హ్యాండిల్ బార్ అనేది ఇట్లా ఉంది, అంటే రైడర్ సైడ్ టిల్ట్ అయింది కాబట్టి మీరు ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదైతే కొంచెం స్ట్రైట్గా ఉంది కాబట్టి మీరు బెండ్ అవ్వాలి. సో ఎవరైతే దీన్ని హైవే కోసం యూస్ చేస్తారో వాళ్ళు కాస్త టెస్ట్ రైడ్ చేసి మరి మీకు బ్యాక్ సపోర్ట్ ఏం పెయిన్ రాదు అనుకుంటే ఈ బైక్ తీసుకోండి, ఇలాంటివి తీసుకోవద్దు.
సో నెక్స్ట్ మిర్రర్స్ అనేది సేమ్ విడ్త్ ఉంది, సేమ్ లెంత్ కూడా ఉంది, స్టెమ్ సైజ్ కూడా సేమ్ ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ స్విచెస్ క్వాలిటీ కూడా సేమ్, స్విచెస్ కూడా అన్నీ సేమ్ ఉంటుంది, హారం కూడా సేమ్. ఇది డీలక్స్ మోడల్ కాబట్టి మీకు బ్లూటూత్ మాడ్యూల్ అనేది లేదు. సో మీరు ఎప్పుడైతే డీలక్స్ ప్రో కొనుక్కుంటారో అప్పుడు మీకు ఈ బ్లూటూత్ మాడ్యూల్ కూడా ఉంటుంది. సో మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. సో హైనెస్లో కానీ ఆర్ఎస్లో కానీ ఒకటే ఎగ్జాస్ట్ ఉంటుంది, కానీ మీకు డిఫరెన్షియేషన్ తెలియాలని ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి అంతా సేమ్ ఉంటుంది హైనెస్లో కానీ ఆర్ఎస్లో కానీ. ఇంకో చిన్న విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. సో దీంతో క్యాలిపర్స్ అనేది నిసాన్ క్యాలిపర్స్ యూస్ చేస్తున్నారు. సో నిసాన్ అనేది చాలా ప్రీమియం బైక్స్లో యూస్ చేస్తారు. సో అది కొంచెం ప్రీమియం బ్రాండ్. సో హోండా అన్ని మోడల్స్లోనూ నిసాన్ క్యాలిపర్స్ యూస్ చేస్తుంది కాబట్టి బ్రేకింగ్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుంది బైక్లో. సో ఇప్పుడు నేను టెస్ట్ రైడ్ చేసి బైక్ ఎలా ఫీల్ అవుతుందో చెప్తాను. సో ఇంజన్ అంతా సేమ్ ఉంటుంది కాబట్టి మీకు డిఫరెన్సెస్ అంతగా ఉండదు. సో మీకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేదంతా పోస్చరు, అంటే సిట్టింగ్ పోస్చర్లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, అంతే, ఇంకేమీ రాదు. సో అందరూ సిటీలో రైడ్ చేసేటప్పుడు దీనికి హీటింగ్ ఇష్యూ వస్తుందేమో అనుకుంటారు, కానీ క్లాసిక్ వెర్షన్లో ఈ బైక్స్లో అంత పవర్ ఉండదు కాబట్టి దీనికి పవర్ ఉండదు కాబట్టి అంతగా హీట్ కూడా అవ్వదు. ఒకసారి పుల్ చేస్తాను, ఎంత బాగా పుల్ అవుతుంది చూడండి. ఎటువంటి ఇష్యూ లేకున్నా, ఎటువంటి డౌట్ లేకుండా పుల్ చేస్తుంది. అందరూ దీని యొక్క పవర్ గురించి డౌట్ పడతారు, కానీ పవర్ 21 bhp పవర్ ఉన్నా కానీ ఇది చాలా బాగా పుల్ చేస్తుంది. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చి దీని యొక్క వెయిట్ కూడా అదర్ సిబి మోడల్స్తో పోలిస్తే కాస్త తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సిటీలో రైడ్ చేస్తారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది CB350 హైనెస్తో కానీ క్లాసిక్తో కానీ కంపేర్ చేస్తే. ఇది జస్ట్ 181 kgs ఉంటుంది. హోండా CB350 హైనెస్ అయితే 186 వరకు ఉంటుంది, క్లాసిక్ అయితే 189, 190 వరకు వస్తుంది వితౌట్ పెట్రోల్ అని చెప్తుంది. విత్ పెట్రోల్ యాడ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ వెయిట్ అనేది యాడ్ అవుతుంది. సో గేర్ షిఫ్టింగ్ కానీ లేకంటే ఇంజన్ యొక్క స్మూత్నెస్ కానీ హోండా హైనెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంజన్ అనేది సేము, పవర్ అనేది సేము, టార్క్ అనేది సేము, హోండా యొక్క రిఫైన్మెంట్ అనేది సేము, కాబట్టి మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది కనిపించదు. సో ఆ స్ట్రీట్లోకి వెళ్తాను, ఇక్కడంతా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ వచ్చి ఇప్పుడు టెస్ట్ చేయడానికి సరిపోతుంది సస్పెన్షన్. ఈ బైక్లో నాకు నచ్చింది మెయిన్ ఇష్యూ ఏమంటే సస్పెన్షన్ అనేది చాలా హార్డ్గా ఉంది హైనెస్తో కంపేర్ చేస్తే. కాబట్టి మీకు సిటీలో ప్రాబ్లం ఉంటుంది కానీ హైవేలో అయితే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హైవేలో రైడ్ చేసేటప్పుడు మీకు కావాల్సింది మెయిన్ స్టెబిలిటీ. కాబట్టి ఈ సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్గా ఉండడం వల్ల మీకు స్పీడ్ బంప్స్ కానీ లేకంటే అన్ఈవెన్ రోడ్స్లో మీరు ఎప్పుడైనా ఎక్కించారనుకోండి, అప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ హోండా CB350 అనేది తట్టుకోగలుగుతుంది. కానీ హైనెస్ కానీ CB350 క్లాసిక్ కానీ సస్పెన్షన్ అనేది కొంచెం స్మూత్గా ఉండడం వల్ల అవి సిటీకి బాగా పనికొస్తాయి, హైవేకి పనికిరావు అంతగా. సో ఆర్ఎస్తో కంపేర్ చేస్తే. కానీ ఆర్ఎస్ అనేది సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్గా ఉండడం వల్ల ఇది సిటీకి పనికిరాదు, హైవేకి బాగా పనికొస్తుంది. కానీ దీన్ని అందరూ సిటీకే యూస్ చేస్తారు. చూడండి పుల్ చేస్తాను. ఈ సస్పెన్షన్ నాకు మెయిన్గా హైనెస్లో నచ్చింది, దీంతో నచ్చలేదు. దీనివల్లే నేను హైనెస్ కొనుక్కున్నాను. ఎందుకంటే నాకు సిటీ పర్పస్కి నేను హైనెస్ యూస్ చేసినప్పుడు నాకు జర్కింగ్ కానీ లేకంటే సస్పెన్షన్ ఇష్యూస్ కానీ రాకుండా ఉండాలి అని. సో మరీ అంత డిఫరెన్స్ ఉండదు హైనెస్కి ఆర్ఎస్కి కంపేర్ చేస్తే. కానీ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా ఎఫెక్ట్గా ఉంటుంది హైనెస్లో కానీ క్లాసిక్లో కానీ. ఈ ఆర్ఎస్లో అయితే అలా ఉండదు. సో ఆర్ఎస్లో ఇంకొక ఇష్యూ ఏమంటే సీట్ యొక్క విడ్త్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. నేను చూపిస్తాను.
చూడండి బ్యాక్ సైడ్ కూర్చునే దానికి అసలు ప్లేసే ఉండదు, అలా ఉంది. కానీ హైనెస్లో కానీ క్లాసిక్లో కానీ కొంచెం వైడర్గా ఉంటుంది ఈ పార్ట్ అనేది, కాబట్టి బ్యాక్ సైడ్ కూర్చునే పిలియన్కి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ బైక్ అనేది మీరు సిటీకి యూస్ చేస్తే మీకున్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమంటే సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల మీకు సిటీ రైడింగ్ అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏమంటే దీని యొక్క పిలియన్ కంఫర్ట్ అంతగా ఉండదు, ఎందుకంటే సీట్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ టైర్స్ యొక్క విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల మీకు సిటీలో అంత మైలేజ్ కూడా రాకపోవచ్చు. కానీ దానికి ఉన్న ఒక పాజిటివ్ ఏమంటే మీకు బైక్ అనేది స్టేబుల్గా ఉంటుంది, మీకు కార్నర్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైం లుక్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తుంది బ్యాక్ సైడ్. ఇంకా ఇప్పుడు ఎవరు ఆర్ఎస్ కొనుక్కోవాలి, ఎవరు హైనెస్ కొనుక్కోవాలి చెప్తాను. సో మీకు మోస్ట్లీ సిటీ రైడింగే నాకు కావాలి, నేను సింగిల్గా రైడ్ చేస్తాను, నాకు బ్యాక్ సైడ్ ఎవరు కూర్చోరు అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను హైవేలో రైడ్ చేసేటప్పుడు కూడా నాకు స్టిఫ్ సస్పెన్షన్ కావాలి, నాకు స్టెబిలిటీ కావాలి ప్రాపర్గా అనుకుంటే మీరు ఆర్ఎస్ తీసుకోవచ్చు. కానీ నేను హైవేలో రైడ్ చేస్తాను ప్రాపర్గా, నేను విత్ పిలియన్ రైడ్ చేస్తాను, నాకు పిలియన్ కంఫర్ట్ కూడా ప్రాపర్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నాకు సస్పెన్షన్ కూడా కొంచెం స్మూత్గా ఉండాలి, సిటీకి యూస్ చేయాలా ఉండాలి, అట్ ద సేమ్ టైం హైవే కూడా యూస్ చేయాలా ఉండాలి అనుకుంటే హైనెస్ కొనుక్కోవచ్చు. సో హోండా CB350 RS ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే స్పోర్టీ వర్షన్లో బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం హోండా యొక్క రిఫైన్మెంట్ కానీ హోండా యొక్క క్వాలిటీ కానీ కావాలనుకుంటున్నారో వాళ్ళు RS తీసుకోవచ్చు. లేదు బ్యాక్ సైడ్ టైర్ కూడా విడ్త్ అనేది చాలా బాగుండడం వల్ల నాకు బ్యాక్ సైడ్ ఇంకా లుక్ బాగా వస్తుంది, స్క్రాంబుల్ వర్షన్ లాగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు కూడా RS అనేది తీసుకోవచ్చు. సో ఎవరు RS తీసుకోకూడదు అనుకుంటే ఎవరైతే పిలియన్ కంఫర్ట్ అనేది ప్రాపర్గా తీసుకుంటారో, అంటే పిలియన్ కంఫర్ట్ అనేది మెయిన్ కంఫర్ట్గా తీసుకుంటారో వాళ్ళు RS అనేది తీసుకోవద్దండి, ఎందుకంటే పిలియన్ యొక్క సీట్ అనేది కంఫర్టబుల్గా లేదు. సో అట్ ద సేమ్ టైం మీరు సిటీలో ఎక్కువ రైడ్ చేస్తుంటారు, మీ సిటీలో రైనీ సీజన్ వల్ల ఎక్కువ బురద అంతా ఉంటుంది అనుకుంటే అప్పుడు బైక్ అంతా డస్ట్ అయిపోతుంది, అంటే బురద అయిపోతుంది. సో కాబట్టి మీరు RS కూడా మీకు అంతగా సెట్ కాదు. సో మీరు RS తీసుకున్నా కూడా ప్రాపర్గా మీరు యాక్సరీగా ఫిట్ చేయించుకోండి, అంటే ఎక్స్టెండర్లో ఫిక్స్ చేయించుకోండి. అలా ఫిక్స్ చేసుకోవడం వల్ల మీరు కొంచెమన్నా మీ యొక్క బైక్ అనేది డస్ట్ని ఇంకా అంటే బురదని ఇంకా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకంటే మీ బైక్ అంతా ఇప్పుడు నేను చూపించా కదా, బైక్ అంతా ఫుల్ డస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరు హోండా CB350 RS కొనుక్కోవాలి, ఎవరు హైనెస్ కొనుక్కోవాలి చెప్తాను. సో ఎవరికైతే సిటీ రైడింగ్ అని హైవే రైడింగ్లో పిలియన్ కంఫర్ట్ ప్రయారిటీ అనుకుంటే RS కొనుక్కోవద్దండి, ఎందుకంటే సీట్ అనేది చిన్నగా ఉండడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బైక్ని క్లీన్గా పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళైతే RS కొనుక్కోవద్దు, ఎందుకంటే వీటికి మడ్ గార్డ్స్ అనేది కొంచెం ఎక్స్టెండర్ నుంచి తక్కువ ఉండడం వల్ల బ్యాక్స్ చూడండి మడ్ అనేది ఎలా ఎగిరిందో. ఇంకోటి ఏమంటే ఎవరైతే స్పోర్టీ వర్షన్ కావాలనుకుంటారో, నాకు బైక్ ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు స్పోర్టీ లుక్ కావాలనుకుంటే అప్పుడు కూడా మీరు RS కొనుక్కోవచ్చు. సో నాకైతే పిలియన్ కంఫర్ట్ మెయిన్, ఎందుకంటే నాకు పిలియన్తో కూడా నేను రైడ్ చేస్తాను ఒక్కోసారి. అట్ ద సేమ్ టైం నాకు బైక్ అనేది డస్ట్గా కాకూడదు, కాబట్టి నేను హైనెస్ కొనుక్కున్నా. ఇంకోటి హ్యాండిల్ అయితే హైవేలో రైడ్ చేయడం కొంచెం బెండ్ అయి రైడ్ చేయాలా, దీనికైతే హైనెస్లో అయితే అలా అవసరం లేదు, కాబట్టి నేను హైనెస్ చూస్ చేసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఇది బెంగళూరు హోండా షోరూమ్. సో మీరు మార్తల్లిలో, నేను వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు కన్నా ఈ బైక్ చూసుకోవాలనుకుంటే ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఇప్పుడున్న ప్రాపర్లో ఉన్న ఆఫర్స్ చెప్తారు. అట్ ద సేమ్ టైం ఈ బైక్ యొక్క ఆన్-రోడ్ ప్రైజు లాంటి యాక్సరీస్లో మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో నా పేరు చెప్పండి, నా ఛానల్ పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. So that's all for this video guys. I'll see you in the next vlog. Bye guys.